ఫర్ ద ఫస్ట్ టైం నేను వెజిటేబుల్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నా. చేద్దామని ఇలా వచ్చానో లేదా ఇంకా స్టార్ట్ అయింది. మా పాప నేను చేస్తా నేను కట్ చేస్తా అని క్యాబేజీ కట్ చేయడం స్టార్ట్ చేసింది. సో దీనికి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ అన్ని కట్ చేసుకున్నాక ఇలా 1 by 1 వేసేయడమే. అన్నీ వేసి కలిపేసుకుని ఇందులో నేను పక్క నుంచి ఇలా చేస్తుంటే నేను కూడా చేస్తా అని క్యారెట్ పట్టుకుని చూడండి ఎలా చేస్తుందో. సో ఇవన్నీ వేసేసుకున్నాక అల్లం పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, మన రుచి పడిసాగినంత సాల్ట్, కారం, గరం మసాలా, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 మిస్టేక్ చేసా ఏంటంటే వాటర్ వేయకూడదు, వేయకుండానే కలపాలి. బట్ గట్టిగా ఉందని కొద్దిగా వాటర్ వేసిన అంతే, లాస్ట్లో లూజ్ అయిపోయింది. సో వాటర్ వేయకుండా చెయ్యండి ఫస్ట్. ఒకవేళ అంతగా తక్కువ అనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ వేయండి. సో లాస్ట్కి అయితే ఇలా బాల్స్ అయితే చేసేసాను. ఇంకా లూజ్ అయిపోయింది కదా పిండి, ఇంకా వీటిని కదపకుండా నెమ్మదిగా ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఆయిల్ వేసేసి వేపేసాను. కొన్ని విడిపోయినాయి, కొన్ని బాల్స్లా వచ్చినాయి. ఎట్ లాస్ట్ అయితే అన్ని ఫ్రై చేసేసాను. ఇవన్నీ ఫ్రై చేసేసాక ఇది అయిపోయాక ఇంకా ఫైనల్ మంచూరియా గ్రేవీ కోసం ట్రై చేస్తా. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి అవి లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ ఇవన్నీ వేసేసా. అండ్ సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ ఉంటే వెనిగర్ ఇవి వేసేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ మిక్సింగ్ వాటర్లో కలిపి కార్న్స్టెక్స్ కూడా వేసుకోవాలి థిక్నెస్ కోసం. అది కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా దగ్గర అయ్యాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా ఈ ఫ్రై చేసిన బాల్స్ అన్ని వేసేసుకుని సార్ట్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువసేపు ఉంచేసినట్టున్నా, కొద్దిగా టైట్ అయింది, లూజ్గా లేదు. సో వెంటనే కట్టేసుకోవాలనుకుంటా, నాకు తెలియక కొద్దిసేపు ఉంచేసాను. మొత్తం దగ్గరికంటే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొద్దిగా టమాటా సాస్ ఎక్కువ అయ్యి తీగా అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ టైం అయితే ట్రై చేశా కదా, చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ నాకు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తెచ్చుకుంటాం కదా అలాగే అనిపించింది. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. టేస్ట్ చూడండి, నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. నాట్ బ్యాడ్, పర్లేదు, బాగానే ఉంది.